నమస్తే అండి. ఈరోజు వీడియోలో మనకి ఎంతో విశేషమైన పోలాల అమావాస్య ఏ రోజు వచ్చింది, పూజా విధానము అన్నీ కూడా వివరంగా అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. ముందుగా 2024 సంవత్సరంలో పోలాల అమావాస్య సెప్టెంబర్ 2వ తేదీన వచ్చింది. పోలాల అమావాస్య మనకి శ్రావణ మాసంలో వచ్చే బహుళ అమావాస్య రోజునే మనం పోలాల అమావాస్యగా జరుపుకుంటాము. ఈ పోలాల అమావాస్య వ్రతంకు ఎంతో విశిష్టత ఉంది. ప్రత్యేకంగా సంతాన సంరక్షణ కోసం చాలామంది ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. వివాహమై చాలా కాలమైన సంతానం కలిగని స్త్రీలు ఈ వ్రతాన్ని తప్పకుండా ఆచరించాలి. సౌభాగ్యం కోసము, పిల్లల యోగక్షేమం కోసము, తమ కుటుంబం కోసము శ్రావణ అమావాస్య నాడు పోలాల అమావాస్య వ్రతాన్ని తప్పక చేసుకోవాలి. శ్రావణ మాసంలో అన్ని వ్రతాలు ఎలా ఆచరిస్తామో అదేవిధంగా ప్రత్యేకంగా పోలాల అమావాస్య పోలేరమ్మకు కూడా పూజను ఆచరిస్తూ ఉంటాము. అయితే పూజా విధానం తెలుసుకుందాము. ముందుగా ఉదయాన్నే లేచి తలకు స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసి పూజ చేసే చోట శుభ్రంగా అలికి వరిపిండితో మరియు పసుపు కుంకంతో ముగ్గులు వేసుకోవాలి. మనం పూజ కోసం తప్పకుండా కావాల్సినవి కంద మొక్కలు ఒక్కొక్కరు ఒకటే పెడతారు ఆచారాన్ని బట్టి. కొందరు 2 అంటే తల్లి పిల్ల మొక్కను పెట్టుకుంటారు. ఇక్కడ చూస్తున్నారు కదా, చిన్న కంద మొక్కను నేను పెట్టుకున్నాను. ఒకటి పక్కన చిన్న పిల్లక, పైన తల్లి, ఇలా 2 కూడా పెట్టుకుంటారు. బ్యాక్ సైడ్ అమ్మవార్లకు మనం ఈ విధంగా పెట్టుకుంటామన్నమాట. ఇలా గోడకు కూడా మనం పెట్టుకోవచ్చు. లేదు అంటే ఇలా ప్లేట్కి కూడా అద్దిల్లులు అవి ఉంటే ఇలా ప్లేట్కి కూడా మనం పెట్టుకోవచ్చు. ఈ పూజ కోసం ముందుగా మనం తోరాలను సిద్ధం చేసుకోవాలి. తోరాలు ఏంటి అంటే 9 పోగుల తెల్లదారాన్ని తీసుకొని పసుపు రాసి ఆ పసుపుకి మనం 4 తోరాలు కానీ కొమ్ములు కట్టుకోవాలి. ఆ పసుపు దారానికి 9 గ్రంథులు ముళ్ళు వేసి, లేదు అంటే మీరు కొందరు ఆనవాయితీ ప్రకారం 2 ద్వారాలైనా చేసుకోవచ్చు, 4 ద్వారాలైనా చేసుకోవచ్చు. ముందుగా మనం ఇక్కడ పోలేరమ్మ కంద మొక్క మరియు గౌరమ్మ ఉంటే గౌరమ్మను కూడా పెట్టుకోవాలి. గౌరమ్మను నేను మళ్ళీ పసుపు గౌరమ్మ మీదనే పెట్టుకున్నాను. ఈ విధంగా మనం గౌరీదేవిని చిన్న ఆకు పైన పెట్టుకోవచ్చు. ఇక్కడే వినాయకుడిని, పసుపు వినాయకుని కూడా పెట్టి ఆరాధించాలి. ఎందుకంటే మనం ఏ పూజ చేసినా సరే విఘ్నాలు తొలగించమని విఘ్నేశ్వరుని పెట్టుకుంటాం కదా, అదేవిధంగా ఇక్కడ వినాయకుడిని పెట్టి మనం ఆరాధించాలి. ఒకవేళ కంద మొక్క దొరకలేదు అంటే మీకు కంద పిలకలు ఉంటాయి కదా, కంద దుంపలు, అవి ఒకటి చిన్నది ఒకటి పెద్దది తెచ్చుకొని పూజలనైతే పెట్టుకోవచ్చు. అవి దొరకని పక్షంలో, ఒకవేళ అవి కూడా దొరకవు అంటారు కొందరు, అటువంటి పక్షంలో మనం పసుపు గౌరమ్మని గణపతిని పెట్టి మనం పూజ చేసుకోవచ్చు. పూజ చేసుకోవాలి అని మనం సంకల్పించుకోవాలి, కానీ మనం ఎక్కడ పూజ చేసినా ఆ అమ్మ ఉంటుంది. ఇలా మనం తోరాలను సిద్ధం చేసుకోవాలి. నేనైతే 2 చేసుకున్నాను. ఒకటి మనకి పోలేరమ్మకు, ఒకటి మనం కట్టుకోవడానికి. 4 చేసుకునే వాళ్ళు ఒకటి పోలేరమ్మకు కడతారు, ఒకటి పెద్ద ముత్తైదువుకి ఇస్తారు, ఒకటి వాళ్ళు కట్టుకుంటారు. 4వది ఆఖరి సంతానం చిన్నవాళ్ళకి, ఆడవాళ్ళైతే జబ్బకు కానీ లేదా మెడలో కానీ కడతారు, మగవాళ్ళైతే మలతాడికి కడతారనమాట పిల్లలకి. తర్వాత మనం చక్కగా దీపారాధన అది చేసుకొని దీపలక్ష్మికి నమస్కరించుకొని మంచిగా విఘ్నేశ్వరునికి కూడా పూజను ఆచరించాలి. ఈ కంద మొక్కలో గౌరమ్మను, సంతాన లక్ష్మీదేవినే కాక పోలేరమ్మను కూడా కొందరు ఆవాహన చేసి పూజనైతే చేస్తూ ఉంటారనమాట. మనం ఈ కంద మొక్క పెట్టుకున్నాం కదా, కంద దుంపలు లేదా మొక్క లేదా గౌరీదేవి, వీటిలోకి మనం మంగళ గౌరీదేవిని కానీ లేదా సంతాన లక్ష్మీదేవిని కానీ ఆవాహన చేసుకోవాలి. ఆవాహన ఎందుకంటే మనకి ఇరువురు కూడా మన పిల్లల సంరక్షణ కోసం చాలా బాగా మనకి సహాయపడతారు. అందువల్ల మనం ఈ దేవతలను, అంటే సంతానం కోసం ఈ పూజ చేస్తున్నాం కనుక మంగళ గౌరీదేవిని లేదా సంతాన లక్ష్మీదేవిని ఆవాహన చేసుకొని మనం ఇప్పుడు షోడశోపచార పూజను చేయాలి. వినాయకునికి
షోడశోపచార పూజ లేదా పంచోపచార పూజ అనంతరం మనం గౌరమ్మకి లేదా సంతాన లక్ష్మి అమ్మవారికి షోడశోపచార పూజ చేయాలి. అంటే ఒక్కొక్క ఆనవాయితీ బట్టి ఈ పూజ ఉంటుంది. మరి ఆనవాయితీ లేని వాళ్ళు చేసుకోకూడదా అంటే ఆనవాయితీ లేని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. అది మీ ఇష్టం అన్నమాట. మీరు 4 తోరాలు 2 తోరాలు ఏవైనా మీకు అనుకూలం బట్టి చేసుకొని మీరు ఏదో ఒక పద్ధతిని ఫాలో అవ్వచ్చు అన్నమాట ఇంట్లోని. లేదా ఇదే విధంగా నేను చేసే విధంగా కూడా మీరు చేసుకోవచ్చు. స్వామివారికి మంగళహారతి ఇచ్చి నైవేద్యాన్ని సమర్పించి ఇప్పుడు మనం అమ్మవారికి పూజ చేసుకోవాలి. అమ్మవారికి కూడా షోడశోపచార పూజ చేసి 9 నైవేద్యానికి వచ్చేసరికి 9 పూర్ణం బూరెలు మరియు లేదా 9 గారెలు 9 రకముల కూరగాయలతో కలగూర పులుసును లేదా మనం పాల తాలికలను కూడా అంటే ఆరిద అంటారు కదా, పాలు వేయకుండా దానిని కూడా అమ్మవారికి సమర్పిస్తారనమాట. తరువాత మనం కథ చదువుకోవాలి. అమ్మవారిది చిన్న కథ ఉంటుంది. ఆ కథ చదువుకొని కథ అక్షింతలను శిరస్సు పైన చల్లుకొని మనం ఎవరికైనా పెద్ద ముత్తైదువుకి తాంబూలం ఇవ్వదలిచితే ఇవ్వచ్చు. అందులో మనకి ఇష్టమైనట్టు అంటే మనకి ఎంత కలిగితే అంత జాకెట్ ముక్క లేదా చీర ఇలా పెట్టి కూడా ఆ తోరం పెట్టి కూడా మనం తాంబూలం ఇవ్వచ్చు. తోరాలు 2 పెట్టిన వాళ్ళు పెద్ద ముత్తైదువుకి తాంబూలంలో తోరం పెట్టవలసిన అవసరం లేదు. 4 పెట్టిన వాళ్ళు మాత్రం ఒక తోరాన్ని పెడతారనమాట. ఈ విధంగా మనం పూజను ఆచరిస్తే మన సంతానం ఎప్పటికీ కూడా మంచిగా ఉంటుంది, అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా ఎటువంటి అకాల మృత్యు దోషాలన్నీ కూడా పిల్లలపైన ఉన్నవి తొలగిపోతాయి. ఇంట్లో అంతా కూడా మంచి జరుగుతుంది. ఇక్కడ మనం పెట్టిన తోరాల్లో ఒకటి కంద మొక్కకి కట్టి ఒకటి నా మెడలోనైతే కట్టుకుంటానన్నమాట. ఈ విధంగా చేసి నైవేద్యం అది సమర్పించాలి. ఆ నైవేద్యం అన్నీ కూడా మనమే తీసుకోవచ్చు. ఇక ఆడపిల్ల ఉన్న వాళ్ళు గారెల్ని సమర్పిస్తారు ఆడపిల్లలు ఉంటే. లేదు మగపిల్లలు ఉన్నవాళ్ళు నైవేద్యం బూరెలను మాత్రమే సమర్పిస్తూ ఉంటారన్నమాట. పూర్ణం బూరెలు అంటే పూర్ణ గర్భానికి చిహ్నంగా, అందులో పూర్ణం గర్భస్థ శిశువుకి చిహ్నంగా భావించి పూర్ణం బూరెలను సమర్పిస్తారు. గోదావరి జిల్లాలో కొందరు బుట్టలతో కుట్టి పనస ఆకులను ఇడ్లీ పిండి వేసి ఆవిరి కుడుములను పనస కుడుములను కూడా సమర్పిస్తారు. ఒక్కొక్క బట్టి ఆనవాయితీని బట్టి వాళ్ళ పూజా విధానం మారుతూ ఉంటుందన్నమాట. చిన్న కథ అయితే ఉంది. ఆ కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. ఒక గ్రామంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకు 7 మగపిల్లలు ఉండేవారు. వాళ్ళకి పెళ్ళిళ్ళై కోడళ్ళు కాపురానికి వచ్చారు. పెద్ద కోడళ్ళందరికీ కూడా 6 మాత్రం పిల్లలు పుట్టారు. కానీ చిన్న కోడలు సుగుణ మాత్రం పిల్లలు పుట్టడము వెంటనే చనిపోవడం జరిగేది. అలా 6 సార్లు జరిగింది. ఆ కారణంగా ఏ కోడలికి ఆ 6 సంవత్సరాలు కూడా పోలాల అమావాస్య వ్రతము చేసుకోవడం కుదరలేదు. అందుచేత సుగుణని ఎప్పుడూ నిందిస్తూ చాలా కోపంగా సూటిపోటి మాటలతో బాధించేవారు. 7వ సంవత్సరం సుగుణ మరోసారి గర్భవతి అయింది. ఈసారి సుగుణకు పిలవకుండా వ్రతం చేసుకోవాలని పెద్ద కోడళ్ళు నిర్ణయించుకున్నారు. సరిగ్గా శ్రావణ అమావాస్య నాడు సుగుణకు ప్రసవమై మృత శిశువు జన్మించాడు. ఈ సంగతి తోటి కోడళ్లకు తెలిస్తే తనను వ్రతానికి పిలవరని తలిచి చనిపోయిన బిడ్డను తన ఇంటిలో పెట్టి తాళం వేసి ఎవరికి అనుమానం రాకుండా తన కడుపు దగ్గర చిన్న గుడ్డ మూటను ఉంచుకొని తోటి కోడళ్లతో పోలాల అమావాస్య వ్రతాన్ని ఆచరించింది. ఆ తర్వాత తన ఇంటికి వచ్చి మరణించిన తన పుత్రుణ్ణి ఎత్తుకొని కన్నీటితో శ్మశానానికి వచ్చి గతంలో తన కన్న పుత్రుల సమాధుల దగ్గరే కూర్చొని కన్నీరు మున్నీరుగా విలపించసాగింది. అప్పటికే బాగా చీకటి పడింది. ఆ సమయంలో గ్రామ సంచారానికి బయలుదేరిన పోలాలమ్మదేవి సుగుణ దగ్గరికి వచ్చి ఎందుకు రోధిస్తున్నావు అని అడిగింది. సుగుణ తన కన్నీటి కథను వివరించి చెప్పింది. పోలాలమ్మదేవి జాలిపడి సుగుణను బాధపడకని చెప్పి నీ పుత్రుల సమాధి దగ్గరికి వెళ్ళి ఏ పేర్లైతే నీ పిల్లలకు పెట్టాలని అనుకున్నావో వాళ్ళ పేర్లతో వారిని పిలువు అని చెప్పి మాయమైపోయింది. సుగుణ వెంటనే ఆ సమాధుల దగ్గరికి వెళ్ళి తన పుత్రులను పేరున పిలిచింది. వెంటనే ఆ సమాధుల నుంచి ఆమె పిల్లలు సజీవంగా లేచి తల్లిని కౌగిలించుకున్నారు. సుగుణ ఆనందం
ఎంతో ఆనందంగా వారిని దగ్గరకు తీసుకొని వారిని వెంట పెట్టుకొని ఇంటికి వచ్చింది. జరిగిందంతా తన తోటి కోడళ్లకు భర్తకు చెప్పింది. అందరూ సంతోషించారు. ఆ రోజు నుంచి పోలాల అమావాస్య వ్రతాన్ని తప్పకుండా అందరూ జరుపుతూ ఉండేవారు. ఈ వ్రతాన్ని ఎవరైతే నిత్యము చేసుకుంటారో, ప్రతి సంవత్సరము చేసుకుంటారో వాళ్ళు పిల్ల పాపలతో ఆనందంగా జీవిస్తారు అని మన పురాణాలు చెప్తున్నాయి. ఇటువంటి పోలాల అమావాస్య వ్రతాన్ని అందరూ కూడా మంచిగా జరుపుకోవాలని నేను ముందుగా ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఈ పూజ అనంతరము కిందన నేలపైన కొన్ని పాలు, ఒక 2-3 చుక్కలు కానీ, ఒక 4 చుక్కలు కానీ పాలు కొన్ని పోసి మనం నేలను ఇలా అలుకుతూ, అమ్మ నీ ఇల్లు మేము పాలతో అలుకుతున్నాము, మా ఇంటిని కూడా ఎప్పుడు పచ్చగా చూడు అని నమస్కరించుకోవాలి. అనంతరం అమ్మకు ధూపదీప నైవేద్యాలు అన్నీ సమర్పించి మనం నమస్కరించుకోవాలి. కథ అనంతరం కథా అక్షంతలు మనపైన, మన ఇంట్లో అందరిపైన కూడా వేసుకొని అమ్మవారికి నమస్కరించుకోవాలి. ఈ విధంగా మనం పోలాల అమావాస్య చేసుకొని అమ్మవారి నైవేద్యాన్ని స్వీకరించాలి. మరుసటి రోజు పూజ అనంతరం ఇవన్నీ కూడా తీసేసుకొని మనం నెక్స్ట్ పూజకి యూజ్ చేసుకోవచ్చు. ఇక కంద పిలకలు వచ్చేసరికి మనం మంచిగా ఏదైనా కుండీలో నాటుకొని నెక్స్ట్ ఇయర్కి యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. మరియు ఇక అవి ఉన్నాయి కదా కంద దుంపలు, అయితే మనం అలా నాటుకోవాలి, మనం వండుకోకూడదనమాట అవి. తర్వాత మనకి ఏదైతే పసుపు కొమ్ముల ద్వారాలు ఉన్నాయో అవి ఏదైనా పచ్చని చెట్టుకి కట్టేయాలి. తాంబూలం అనే స్వీకరించవచ్చు. ఉన్నాయన్నీ మిగిలినవన్నీ నీటిలో, పారే నీటిలో కానీ నదిలో కానీ కలిపేసుకోవాలి. గౌరమ్మను మంచిగా మళ్ళీ మనం దాచుకోవాలి. అంటే గౌరమ్మను మనం పౌర్ణమి టైంలో అలా తీస్తూ ఉంటాం కదా, అలా దాచుకోవచ్చు, లేదా దేవుడి మందిరంలో పెట్టుకోవచ్చు అన్నమాట. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరియు ఆనవాయితీ ఉండాలా అక్క అని అడుగుతున్నారు. ఆనవాయితీ అవసరం లేదమ్మా. పిల్లల కోసం, సంతానం కోసం, సౌభాగ్యం కోసం చేసే పూజలు అందరము కూడా ఆచరించవచ్చు. భక్తి అన్నది ప్రధానం, కానీ ఇవన్నీ కూడా కాదు. 2 పూలు వేసి మనం చెంబుడు నీళ్ళతో కొంచెం నైవేద్యం పెట్టి అమ్మవారిని పూజించిన అమ్మ అనుగ్రహం అయితే మన అందరికీ ఉంటుంది. తప్పకుండా మీ అందరూ కూడా పోలాల అమావాస్య చేసుకొని ఆనందంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అడిగితే వెంటనే రిప్లై ఇస్తాను. మరొక మంచి డివోషనల్ వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.